డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. పులివెందుల జడ్పీటీసీకి రేపు అనగా 12వ తేదీ ఆగస్టు 2025 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికోసం మనకు 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 9 లొకేషన్స్లో ఇవి ఉన్నాయి. వీటికి పిఓ ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 3, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్కు 5 మంది స్టాఫ్ తరఫున, అంటే 15 స్టేషన్స్కు 75 మెంబర్స్ పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. వీరికి ఇంకా సహాయం చేయడానికి పంచాయతీ సెక్రటరీసు, విఆర్ఓలు, బిఎల్ఓలు, 3 రూట్లకు 3 జోనల్ ఆఫీసర్సు, 3 రూట్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేశాము. మొత్తం పోలింగ్ ఓటర్లు 10,601 మంది ఉన్నారు. మనకు నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి, ఎర్రబల్లి ఈ 3 పోలింగ్ కేంద్రాల్లో అదే గ్రామంలోని ఓటర్లకు పక్క గ్రామంలో ఉన్న కేంద్రాల్లో ఓటింగ్ చేయడానికి నిర్ణయింపబడింది. అయితే దీనికి ఈ అసౌకర్యానికి గాను మనం బస్సులను అందుబాటులో ఉంచడమైంది. ఆటోలు, బస్సులను అందుబాటులో ఉంచాము. అక్కడ 3 గ్రామాల్లో కూడా 3 హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళ చేతిలో ఓటర్ లిస్టులు కూడా ఉంటుంది. ఎవరికి అక్కడ హెల్ప్ డెస్క్ సంప్రదించితే అక్కడ ఎవరికి ఎక్కడ ఏ గ్రామంలో పోలింగ్ ఉందో అది కూడా వాళ్ళు తెలియజేస్తారన్నమాట. పీఓలు 15 పోలింగ్ కేంద్రాలకు 15 మంది పీఓలు, 15 మంది ఏపీఓలు ఉంటారు. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 3 ఉంటారు. సిబ్బంది 75 మెంబర్స్ యాక్చువల్ పోలింగ్ సిబ్బంది. వీరికి సహాయంగా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి 3 రూట్లోనూ 3 జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, రూట్ ఆఫీసర్స్ ఉంటారు. మైక్రో అబ్జర్వర్స్ కూడా 9 లొకేషన్స్లో 9 మంది ఉంటారు. ఇంకా పోలింగ్ అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అరేంజ్ చేసాం. లోపల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఉంటుంది. పోలీస్ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేటాయించారు. స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. తర్వాత రిసెప్షన్ కేంద్రం మనకు కడప మౌలానా, అక్కడ మను పాలిటెక్నిక్ దగ్గర రిసెప్షను, అక్కడ అకౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే 5 గంటల సమయానికి ఎవరైతే కీలో ఉంటారో వాళ్లకు ఓటర్ స్లిప్లు ఇస్తాము. చివర ఉన్న వ్యక్తి నుంచి ఓటర్ స్లిప్లు ఇస్తాము. అప్పటి వరకు కీలో ఉన్న వాళ్ళందరికీ ఓటు సౌకర్యం కల్పిస్తాం. ఒక పార్టీకి ఒకరికి మాత్రమే. ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ గారు పోలింగ్ ఏజెంట్లకు అక్కడ పిఓలకు రిపోర్ట్ చేస్తారు ఏజెంట్లు. రేపు వాళ్ళు ఇస్తారన్నమాట. జనరల్ ఏజెంటు ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు మేము ఇస్తాం. ఒక 4-5 మొత్తం వచ్చాయి. అవి ఈరోజు ఇస్తున్నాం. కంటెస్టింగ్ క్యాండిడేట్కు ఒకరికి ఒక ఎలక్షన్ ఏజెంట్ మాత్రమే ఇస్తాం అంటే వాళ్ళు అప్లై చేసుకుంటేనే ఇస్తాం. అక్కడ వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ని సంప్రదిస్తే వాళ్ళు ఇస్తారు. గన్మెన్ కలిగి ఉన్న వాళ్లకు పోలింగ్ ఏజెంట్గా పెట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు కాబట్టి.